సువార్త 25వ అధ్యాయము 13వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేస్తాం. వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తాం. అందరము మోకరిల్లి, దేవా, ఈరోజు నీవు నాతో ఏం మాట్లాడబోతున్నావు? నా జీవితంలో ఏది కొరతగా ఉంది ప్రభువా, దాన్ని నాకు తెలియచేయమని దేవుని పాద సన్నిధిలో హృదయపూర్వకంగా వేడుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినమునైనా స్త్రీల కూడికకు నీవిచ్చిన వాక్య భాగమును బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, మేమందరము నీ పాద సన్నిధిలో ఉన్నాం. నీ శ్రేష్టమైన మాటలు వినుటకు వచ్చి ఉన్నాం తండ్రి. మా జీవితములలో ఏది కొరతగా ఉన్నదో నువ్వు సమస్తమును చూచుచున్న దేవుడు. అయ్యా, మా అందరితో కూడా నీవు మాట్లాడుము. అయ్యా, మరలా తిరిగి లేపమని వేడుకొనుచున్నాం తండ్రి. నన్ను కూడా జ్ఞాపకము చేసుకునండి. సిలువ చాటున మరుగుపరచి నీ విలువైన మాటలను, ఆశీర్వాదకరమైన మాటలను నాయన విత్తుటకు నాయన నాకును కృప చూపుమని, మా అందరినీ కూడా నాయన ఆత్మలో బలపరచుమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయానికి సంబంధించింది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యము దేనితో పోలి ఉన్నదో అక్కడ చెప్పబడి ఉన్నది. తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నదట. పరలోక రాజ్యము దేనితో పోలి ఉంది? తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరినటువంటి 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నారు. 10 మంది కన్యకలు ఉన్నారు. దానిలో 5 మంది కన్యకలు బుద్ధి లేని వారు, 5 మంది కన్యకలు బుద్ధి కలిగినటువంటి వారు. బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు ఇద్దరు కూడా ఏం పట్టుకొని ఉన్నారు? దివిటీలు పట్టుకొని ఉన్నారు. దివిటి అంటే అర్థమేమి? మండుతున్నటువంటి దీపం, లేకపోతే టార్చ్ అయితే మనం వేస్తే వెలుగు వస్తుంది. అంటే మండేటటువంటి ఒక దీపాన్ని మనం దివిటి అంటాం. అంటే పాతకాలంలో ఒక గుహలో కానీ దేంట్లో కానీ వెళ్ళాలంటే ఒక బట్టకు ఆయిల్ను అంటించి దాన్ని వెలిగించుకుంటారు. కట్టెకు ఆ బట్టనంతా చుట్టుకొని ఆ పైన ఆయిల్ అంటించి ఆయిల్లో ముంచి దాన్ని అంటించుకుంటారు. దాన్ని చేత పట్టుకొని, అప్పుడు కాలంలో మనకి ఈ టార్చ్ లైట్లు అవి లేవు, కరెంటు లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా వెళ్ళేవారు. దాని పేరే దివిటి అంటారు. అంటే మండేటటువంటి దీపాన్ని దివిటి అని అంటారు. ఇక్కడ బుద్ధి గల కన్యకలు దివిటి పట్టుకున్నారు, బుద్ధి లేని కన్యకలు దివిటి పట్టుకున్నారు. దివిటి అంటే అర్థం ఏంటంటే వెలిగించబడిన వాళ్ళే కదా. దివిటి వెలిగించబడింది అంటే ఇద్దరికీ రక్షణ ఉంది. బుద్ధి గల కన్యకలకు, బుద్ధి లేని కన్యకలకు రక్షణ ఉంది. అయితే ఇక్కడ బుద్ధి లేని వారు చూడండి, అక్కడ 3వ వచనములో బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఏం తీసుకొని పోలేదు? నూనె తీసుకుపోలేదు. అంటే నూనె అంటే ఏంది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండడం, నిజమైన ఆత్మీయ భక్తి జీవితాన్ని కలిగి ఉండడం. దివిటి అంటే ఏంటి? ప్రార్థన కలిగి ఉండడం, మన విశ్వాసమును అంటే దేవుని మీద నమ్మకము కలిగి ఉండడాన్ని దివిటి అంటారు. ఇప్పుడు దివిటి ఇద్దరిది వెలిగించబడి ఉంది. ఒకరేమో ఆ దివిటీలు, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకున్నారు కానీ తమ వెంట ఏం తీసుకొని వెళ్ళలేదు, వారు నూనె తీసుకొని వెళ్ళలేదు. బుద్ధి కలిగిన వారు ఏం తీసుకొని వెళ్తున్నారు? సిద్ధెలలో అంటే వారి యొక్క బుడ్డీలలో ఏం తీసుకొని వెళ్తున్నారు? నూనె తీసుకొని వెళ్తున్నారు. అయితే పెండ్లి కుమారుడు ఏం చేశాడు? ఆలస్యము చేశాడు. పెండ్లి కుమారుడు చాలా ఇంపార్టెంట్. పెండ్లి కుమారుడు ఏం చేశాడు? ఆలస్యము చేశాడు. అయితే
ఒక రోజు ఏమైందంటే అర్ధరాత్రి వేళ కేక వినపడింది. ఎందుకు పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు? ఎందుకో నీ మేలు కొరకు నా మేలు కొరకే ఉంటుంది. అది ఫైనల్లో మనకు తెలుస్తుంది ఎందుకు అనేది. చూడండి, ఒకరోజు అర్ధరాత్రి వేళ ఏమి వినపడింది? కేక వినపడింది. ఏమి వినపడింది? ఏమని వినపడింది ఆ కేక? అప్పుడు అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినపడింది. పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, మీరు సిద్ధపడిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే తమ దివిటీలు పట్టుకొని రామని కేక వినపడింది. ఆ కేక వినపడంగానే బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకున్నారు, బుద్ధి కలిగిన వారు తమ దివిటీలు పట్టుకున్నారు. అయితే బుద్ధి లేని వాళ్ళ దివిటీలు ఆరిపోసాగాయి. బుద్ధి లేని వాళ్ళవి ఎందుకు వాళ్ళు బుద్ధి లేని వాళ్ళంటే దేవుని పాద సన్నిధిలో నేను అడుగుతున్నా, ప్రభువా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పినారు, ఇది ఏంటి అసలు, దీని అసలు పరమాత్మ ఏంటి అని నేను దేవుని సన్నిధిలో ఈ యొక్క అధ్యాయమును గురించి అడిగా. బుద్ధి లేని వాళ్ళంటే వాళ్ళు బుద్ధి లేనోళ్ళే అనే, ఆ బుద్ధి లేని వాళ్ళు ఇప్పుడు లాస్ట్లో ఫైనల్లో తెలుస్తుంది మనకి. అంటే బుద్ధి లేని వాళ్ళు అంటే వాళ్ళు ఎందుకు బుద్ధి లేదు అది మళ్ళీ వస్తుంది. చూడండి, ఇక్కడ బుద్ధి గల కన్యకలు ఏం చేస్తున్నారు? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఆరిపోతున్నాయి కదా, ఆరిపోతుంటేనే వెంటనే బుద్ధి గల కన్యకల దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి అయ్యో మా దగ్గర నూనె లేదు, అక్కడ చూస్తే పెండ్లి కుమారుడు వచ్చేసాడు, మాకు కొంచెము నూనె ఇవ్వరా, మాకు కొంచెము. నీ ప్రార్థనా జీవితం కొంత అవతలకి ఇవ్వడానికి అవుతుందా? నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి పక్కలకి ఇవ్వడానికి వస్తుందా? రాదు. వాళ్ళు ఏమడుగుతున్నారు? బుద్ధి లేని వాళ్ళు మీ నూనె కొంచెము మాకు ఇవ్వరా అని అంటే, మాకు మీకు అది చాలదు, కాబట్టి మీరు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. ఎవరి అమ్మేవాళ్ళు? సేవకులు, పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మళ్ళా మీకు బోధిస్తారు. అప్పుడు మీరు ఆ నూనెతో నింపబడండి, ఆ వాక్యము చేత నింపబడండి, ఆ విశ్వాసం చేత నింపబడండి. పోండి, మీకు మాకు సరిపోదు, కాబట్టి మీరు మీ పనిలో ఉండండి, మేము మా పనిలో ఉంటామన్నారు. ఏమైపోయిందంటే సరే అని చెప్పి వీళ్ళు అప్పటికి ఎప్పుడు కొనుక్కుందామని వెళ్ళారట. అంత లోపల ఎవరు వచ్చేసారు? పెండ్లి కుమారుడు వచ్చేసాడు. వచ్చేసే లోపల ఈ యొక్క దివిటీలు, బుద్ధి గల కన్యకలు దివిటీలు పట్టుకొని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర నూనె ఉంది, సిద్ధలలో నూనె తీసుకుని పెండ్లి కుమారుడితో పాటు వారు విందుకు లోపలికి వెళ్ళిపోయారు. తలుపు వేసేశారు. తలుపు వేసిన తర్వాత ఈ బుద్ధి లేని కన్యకలు తలుపు కొడుతున్నారు. అయ్యా మేము కూడా లోపలికి వస్తాం అంటే పెండ్లి కుమారుడు ఏమంటున్నాడంటే, మీరెవరో నేను ఎరగను, మీరెవరో నేను ఎరగను అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్నాను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అని అక్కడ చెప్పబడి. ఇక్కడ 10వ వచనంలో ఏముందంటే, వారు కొనబోవచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు. పెండ్లి కుమారుడు వచ్చే టయానికి నువ్వు ఏం కావాలా? సిద్ధపడి ఉండాలి. దేనిలో సిద్ధపడి ఉంటావు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకుంటాడంట? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉన్నది. తర్వాత ఇంకా వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది ఎలా ఉంది? బండ మీద వేయబడినది. వాళ్ళు బుద్ధిమంతులు. ఓకే, బుద్ధిహీనులు ఎవరు? వాళ్ళు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యక్క అంటే వాళ్ళు ఎక్కడ కట్టుకున్నారంటే ఇల్లు ఇసుక మీద తమ ఇంటిని కట్టుకున్నారు. ఇసుక మీద మనము ఇల్లు కట్టగలమా? ఇప్పుడు ప్రజెంట్ మనం రాయి మీద ఇల్లు కట్టొచ్చు, కానీ ఇసుక మీద ఇల్లు కట్టగలమా? కట్టలేము.
అయితే ఆత్మీయముగా ఇసుక మీద ఇల్లు కట్టగలము. అయితే ఆ ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఏమవుతుందంటే గాలి వాన వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ ఇల్లు కూలిపోవడము జరుగుతుంది. ఇక్కడ అంటే మనము ఇద్దరు కూడా రక్షణ పొందినటువంటి బిడ్డలే. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువారు ఎక్కడంట, బండ మీద తమ ఇల్లు కట్టుకుంటారంట. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువారు అంటే అర్థమేమి? దేవుని చిత్తమును చేయువారు. బండ అంటే దేవుని చిత్తమును చేయువారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాడు. అవునా? బండ అంటే ఏంది? క్రీస్తు కదా. మరి క్రీస్తు ఏం చేస్తున్నాడు? దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాడు. ఆ రీతిగానే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు అంటే దేవుని చిత్తాన్ని చేయువాడు బుద్ధిమంతుడు. దేవుడు ఏ మాటలైతే నీతో మాట్లాడుతున్నాడో ప్రతి ఆదివారము, ప్రతి బుధవారము, ప్రతి గురువారము, ప్రతి శనివారము ఎక్కడ నువ్వు కూడికలలో నిలవబడి సేవకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీలో అది లోపించినప్పుడు దాన్ని నువ్వు సరి చేసుకోవాలా. కానీ ఈ నా మాటలు వినక ఏం చేస్తున్నారు? కొంతమంది ఇసుక మీద తమ ఇల్లు కట్టుకుంటున్నారు. దాని పాటు అంట గొప్పది. దాని పాటు ఎందుకు? గాలి ఇక్కడ వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా అది కూలబడెను. దాని పాటు గొప్పది. అంటే చాలాసార్లు మనం దేవుని మందిరంలో ఉండి దేవుని వాక్యాన్ని మనము రిసీవ్ చేసుకోము. అలాంటి వాళ్ళు ఎవరంటే బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏ మాటకు ఆ మాట లోబడుతూ దాని ప్రకారముగా తమ ఆత్మీయ జీవితాలను కట్టుకునేవారు. బుద్ధి లేని కన్యకలు ఎవరు? బుద్ధి లేని వారు ఎవరంటే స్వచిత్తము మీద ఆధారపడేవారు. దేవుని చిత్తము మీద ఆధారపడేవాడు బుద్ధిమంతుడు. స్వచిత్తము మీద ఆధారపడేవాడు బుద్ధిహీనుడు. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం అంటే స్వచిత్తము మీద ఇల్లు కట్టుకోవడం అంటే ఎప్పుడు పోస్ట్ పోన్మెంటు, ఆత్మీయ జీవితం మీద నిర్లక్ష్యము, ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకున్నామనే ధ్యాస లేని స్థితి, దేవుడంటే భయం లేని స్థితి. ఈరోజు వద్దులే, రేపు ప్రార్థన చేసుకుందాం, ఈరోజు వద్దులే, ఎల్లుండి వాక్యం చదువుదాం, ఇలాగా పోస్ట్ పోన్మెంట్ కలిగినటువంటి వాళ్ళు బుద్ధిహీనులు. వాళ్ళు అందుకే కదా అక్కడ ఏమైపోయింది? ఆ పెళ్లి కుమారుడు ఇప్పుడే ఎక్కడ వస్తాడు అనే. నిజంగా చెప్పాలంటే ఆడ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అందరూ నిద్రించారు. మీరు చూస్తే కన్నా చూడండి, అక్కడ ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రిస్తున్నారు. అందరూ కునికి నిద్రిస్తున్నారు. అయితే ఏంటి తేడా అంటే బుద్ధి గల కన్యకలు సమృద్ధిని పెట్టుకున్నారు. వాళ్ళు నిద్రపోయినా పర్వాలేదు, వాళ్ళ దగ్గర ఏముంది? ప్రార్థనలో బలవంతులుగా ఉన్నారు, విశ్వాసములో బలవంతులుగా ఉన్నారు, పరిశుద్ధాత్మ శక్తిని బలముగా పొందుకున్న వారుగా ఉన్నారు. వారు ఎంతో మెలకువగా ఉన్నారు. అయితే ఒకానొక టైంలో నిద్రపోయిన వాళ్ళ దగ్గర ఏముంది? సమృద్ధి ఉంది. అయితే బుద్ధి లేని కన్యకలు ఇలాగ పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ తమ యొక్క సమయాన్ని ఏం చేశారంటే వ్యర్థపరుచుకున్నారు. అందుకు వాళ్ళ దగ్గర నూనె లేదు, ప్రార్థన సరిగా లేదు, విశ్వాసంలో బలహీనులైపోయినారు. అందుకు దేవుడు ఏమంటున్నాడు? మీరెవరో నేను ఎరగను అంటున్నాడు. రండి, ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడి ఉంది. 23వ వచనములో, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమము చేయవాలంటే క్రమము లేని జీవితాన్ని ఏమంటారు? అక్రమం. నీలో సరైనటువంటి క్రమము లేకపోతే ఆత్మీయ జీవితంలో క్రమము లేకపోతే గన
నిన్నేమంటారో తెలుసా? అక్రమము చేయువారలారా అంటాడు. నువ్వు అక్రమము చేస్తున్నావు. వాళ్ళెవరంట? మీరెవరో నేను ఎరగను అంటున్నాడు. అక్కడ కూడా ఏమన్నాడు? వాకిలి వేసేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? మీరెవరో నేను ఎరగను అంటున్నాడు. అంటే క్రమము కలిగినటువంటి ఆత్మీయ జీవితమును కలిగి ఉండాలి. క్రమంగా నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. క్రమంగా నువ్వు వాక్యాన్ని చదువుకుంటుండాలి. క్రమంగా పద్ధతిగా ఉంటే వాళ్ళను క్రమము కలిగిన జీవితం ఉందని అంటారు వాళ్ళకి. లేకపోతే వాళ్ళని ఏమంటారు? అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోండి అని యేసయ్య అంటాడు. అంతేకాదు చూడండి, మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుందంట, కాని చెట్టు కాని ఫలాలను ఇస్తుందని చెప్తున్నాడు అక్కడ. నువ్వు మంచి చెట్టుగా ఉండాలి. అధ్యాయం పైభాగంలో చెప్పబడింది. ఎక్కడ? 17వ వచనం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించు. పనికి రాని చెట్టు. నువ్వు ఏ చెట్టుగా ఉన్నావు? పనికొచ్చే చెట్టుగా ఉన్నావా? దేవుడికి పనికొచ్చే చెట్టుగా ఉన్నావా? లేకుంటే పనికి రాని చెట్టుగా ఉన్నావా? పనికి రాని చెట్టు ఏమిస్తుందంట? కాని ఫలాలను ఇస్తుందంట. ఇంకా కొంచెం ముందుకు పోతే అబద్ధ ప్రవక్తలను గురించి చెప్పబడి ఉంది అక్కడ. 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంది. అంటే కాని ఫలములు ఫలిస్తూ ఉన్నామా? లేకపోతే మనం అక్రమమైన జీవితమును కలిగి ఉందా? లేకుంటే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త అంటున్నాడు. నువ్వు క్రూరమైన తోడేలుగా ఉన్నావా? ఎలాంటి ఆత్మీయ జీవితములు మనమున్నాము అనేది మనము ఎప్పుడు నిరంతరము మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అందుకే అక్కడ మళ్ళీ 25వ అధ్యాయానికి మనం వెళ్దాము. 13వ వచనంలో ఏముందంటే, ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలి? మనము మెలకువగా ఉండాలి. శోధనలోనికి ప్రవేశించకుండానట్లు నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక ఇద్దరు రైతులు ఉన్నారు. వర్షాకాలంలో వాళ్ళు వర్షాలు వస్తాయని చెప్పి పొలాన్ని దున్నుకొని అంత సిద్ధపరచుకుంటారు. ఒక రైతు అనుకున్నాడట, ఇంకా వర్షం పడలేదు కదా, వర్షం పడినప్పుడు దున్నుకున్నాంలే అని నిర్లక్ష్యంగా ఉన్నాడట. ఇంకొక రైతు ఏమనుకున్నాడంటే, తగిన సమయంలో వర్షం ఎలాగో వర్షాకాలము ఖచ్చితంగా వర్షం పడుతుంది కాబట్టి నేను నా నేలను దున్నుకొని సిద్ధపరచుకుంటాను, అంటే నా ఆ పొలాన్ని దున్నుకొని సిద్ధపరచుకుంటాను. తెలియని రీతిగానే వర్షం వచ్చింది. వెంటనే దున్నుకొని సిద్ధపడినటువంటి రైతు విత్తనాలు వేశాడు. బాగా తగిన కాలంలో ఏమైపోయిందంటే పంట చేతికి వచ్చింది. ఈయన నిర్లక్ష్యంగా ఉన్నాడు చూసారా. తర్వాత వర్షం పడింది, ఒక వర్షము 2 వర్షాలు, ఇప్పుడు దున్నుకుందామని మొదలుపెట్టాడు. ఆయన పంటకు తగిన కాలంలో సరైనటువంటి వర్షాలు పడకపోవడం వలన ఏమైపోయిందంటే అతని పంట అంతా పాడైపోయింది. ఇతడు ఏం చేశాడు? మెలకువ కలిగి తన పొలములో ఏం చేశాడు? పొలములో విత్తనాలు నాటాడు, మంచి పంటను కోసుకున్నాడు. అలాగే సంవత్సరం అంతా ఒక విద్యార్థి చదివాడు. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు చదివే వాళ్ళు కోకొల్లరు, 1 డే మ్యాచ్లు ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఒక రోజు చదివేసి పాస్ అయిపోవడం, అవతలకి దాటుకోవడం. పాస్ కావచ్చు కాకపోవచ్చు, అది ఇంకా దేవుని చిత్తం ఎలాగుంటుందో. ఏం చేస్తాడు? రాత్రంతా చదువుతాడు. ఆ రోజు అతని సీరియస్నెస్ చూడాలా. అబ్బో, ఇక ఇతడు ఎంత ఇంటెలిజెంట్, ఎంత ప్రయాసం ఉందని వాడు అంత సంవత్సరం అంతా చదివి ఉంటాడు. ఆ రోజు మాత్రము చదివి 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 పెడతాడు. పొద్దున లేచి క్వశ్చన్ పేపర్ చూస్తే ఈ క్వశ్చన్కి అదే ఆన్సరు. అవును, నేను చదివింది ఇదే క్వశ్చనేనా, ఈ ఆన్సరేనా దీనికి రాయాల్సింది. అంత కన్ఫ్యూజన్. కానీ సంవత్సరం అంతా చదివినవాడు కన్ఫ్యూజన్ అవుతాడా? వాడిలో ఎలాంటి మెలకు ఉంది, ఎలాంటి సిద్ధపాటు ఉంది? వాడు చక్కగా క్వశ్చన్ పేపర్ అబ్బాయి ఏమొచ్చింది పేపర్ అండి, పేపర్ ముందర పెట్టుకోండి, టక్క 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 తల దించినట్టే మొత్తము క్వశ్చన్స్ అన్ని
రాసేస్తాడు, మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఈయనంతా ఈ ఒక్కరోజు బ్యాటింగ్ చేసిన ఆయన ఇక ఏమి రాసినాడో వాడికే తెలియదు. ఎందుకంటే కొన్ని గుర్తొచ్చినాయి, కొన్ని గుర్తు రాలేదు. అంత కన్ఫ్యూజన్, ఇదేనా దీనికి ఆన్సర్, అదేనా దీనికి ఆన్సర్ అనుకుంటా వాడు ఏది రాయకుండా అది కూడా గుర్తు సరిగా రాక ఏమైపోయినాడు, ఫెయిల్ అయినాడు. అలాగనే మన జీవితాలలో ఏం చేయాలా, సంవత్సరం అంతా చదివిన వాడు ఎలాగో ఉత్తీర్ణుడైనాడు, మెలకువ కలిగి రైతు పంట ఎలాగూ వేశాడో ఆ రీతిగా మనకి ఏముండాలా, మెలకువ అనేది ఉండాలి. అంటే మెలకువ అంటే అర్థం ఏంటంటే నీవు సమయమును చక్కగా సద్వినియోగము చేసుకున్నావని అర్థం. రండి యొక్క 14వ వచనంలో ఏముందో చూడండి. ఇది ఒక స్టోరీ, నేను ఊరికే డైరెక్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే మీరు కూడా ఇది వినే ఉంటారు. ఇక పరలోక రాజ్యము ఇంకొక దాంతో పోల్చాడు. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండేను. దేశాంతరమునకు పోతున్నాడు ఒక మనుష్యుడు, ఏం చేస్తున్నాడు, తన ఆస్తిని అంతా కూడా ఇక దాసులకు అప్పగించాడు. పిలిచి దాసులను ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. నేను కొంతకాలమైన తర్వాత వస్తాను, మీరు ఏమేమి చేశారో అదంతా కూడా నాకు అప్పగించాలా అని చెప్పాడు. కొంతకాలమైన తర్వాత ఆ మనుష్యుడు వచ్చాడు, ఆ యజమానుడు వచ్చాడు. వచ్చిన తర్వాత 5 తలాంతులు తన్ని పిలిచాడు. నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశావు అంటే, అయ్యా నీవు నాకు 5 ఇచ్చావు, దానిని నేను రెట్టింపు చేశాను, ఇదిగో 5కు 5 అనగా అక్కడ ఉన్నటువంటి మనుష్యుడు, ఆ యొక్క యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, ఏమంటున్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా అని 2 తలాంతుల తన్ని పిలిచాడు. బాబు నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసావు అంటే, అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు, ఆ 2టిని నేను 2 అందే డబల్ చేశాను, 2 2 4 ఇదిగో అని ఇచ్చాడు. అతను ఇచ్చిన దాన్ని కూడా ఏం చేస్తాడు, అతడు డబల్ చేశాడు. కాబట్టి భలా నమ్మకమైన మంచి దాసుడా అని అతన్ని కూడా మెచ్చుకున్నాడు. 1 ఇచ్చినాడు చూసావా, అతడు ఏం చేశాడు, భూమిలో తవ్వి పాతి పెట్టాడు. యజమానుడు అడుగుతున్నాడు, అవును 1 తలాంతు నేను నీకు ఇచ్చాను కదా, ఏం చేసావంటే, నీ సంగతి తెలుసు నాకు, నువ్వు ఏమంట విత్తని చోట కోసేవాడివి, చల్లని చోట పంటను కూర్చుకునేవాడివి, నీ సంగతి తెలుసు కాబట్టి నీదేమి చేయలేదు, పట్టు నీ యొక్క తలాంతు నీకే పట్టు అని ఇచ్చాడు. అప్పుడు యజమానుడు ఏమన్నాడంటే, నేను అదే వడ్డీ కాసులోడికి ఇచ్చింటే కూడా కనీసం నేను వచ్చిన తర్వాత నేను వడ్డీ అన్నా నువ్వు వడ్డీ కాసులోడికి ఇచ్చింటే కనీసం వడ్డీ అన్నా వచ్చింది కదా, నువ్వెందుకు ఇలాగ చేసావని అతన్ని ఏమంటున్నాడంటే, సోమరివాడైన చెడ్డదాసుడా అన్నాడు. సోమరివాడు తన సమయమును ఏం చేసుకుంటాడు, వృధా చేసుకుంటాడు. 5 తలాంతులు ఉన్నోడు తన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. 2 తలాంతులు ఉన్నాడు, తమ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు తన సమయాన్ని ఏం చేసుకున్నాడు, వేస్ట్ చేసుకున్నాడు. యజమానుడికి కూడా నష్టం కలిగించాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నీ సమయాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటూ ఎవరికి నష్టం కలిగిస్తున్నావో తెలుసా, యేసయ్యకు నష్టం కలిగిస్తున్నాము. మన జీవితము యేసయ్యకు లాభదాయకముగా ఉండాలి. మనల్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అనే రీతిలో మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. మనల్ని చూసి ఏమనాలి, సోమరోడ అని సోమరిదానా అని పిలిపించుకునేటటువంటి స్థితి ఉండకూడదు. అలా అన్నాడు అంటే గన మనము అసలు యజమానుడికే నష్టము కలిగించిన వాళ్ళము అవుతాం. అది చాలా మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక చిన్న స్టోరీని చెప్తాను. జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తుంటే నేను విన్నాను. సమయము విలువ గురించి చెప్తా ఉన్నాడు ఆయన. అది రోజుకైతే ఎన్ని గంటలు మనకు, 24 గంటలు కదా. ఆయన అంటాడు, నేను 24 గంటలు అంటే 24 అనే నెంబరు చాలా చిన్నదిగా కనపడుతుంది, నేను రోజుకు 86,400 సెకండ్లు ఉన్నాయి అనుకుంటాను.
86,400 సెకండ్లు ఉన్నాయి. దీన్ని నేను ఎలా యూజ్ చేసుకోవాలి? ఇన్ని వేల సెకండ్లను మనము ఎలాగో యూజ్ చేసుకోవాలి అని చెప్తూ ఒక స్టోరీని చెప్తూ ఉన్నాడు. ఒక రాజ్యంలో అంట ఒక రాజు ఉన్నాడట. ఆ రాజు సంవత్సరమే పరిపాలన చేయాలి. సంవత్సరం పరిపాలన చేసిన తర్వాత ఆ రాజును తీసేస్తారంట. అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీసుకుపోయి ఆ రాజును దీపములో వదిలేస్తారట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తి రాజుగా అవుతాడు. ఆ రాజు సంవత్సరము పరిపాలన చేసిన తర్వాత అతన్ని తీసుకొని పోయి ద్వీపములో పడవేస్తారు. ఇలాగా ప్రతి వారు ఒక సంవత్సరము పరిపాలన చేయడము, వెళ్ళేటప్పుడు చాలా దుఃఖముగా వేదనతో ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయే వాళ్ళట. ఒకసారి ఒక రాజు ఏమైనాడంటే రాజుగా అపాయింట్ అయ్యాడు. అయిన వెంటనే ఆ రాజు తెలివిగా ఏం చేశాడంటే, అవును ఇంతకీ ఈ ద్వీపంలోకి వెళుతున్న వాళ్ళు ఏమవుతున్నారు తెలుసుకోవాలా అనేసి ఏం చేశాడంటే, ముందు తాను భటులను అందరిని తీసుకొని పడవలో ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి ఆ దీవి దగ్గరికి వెళితే అన్ని పుర్రెలు ఉన్నాయట, ఎముకలు పుర్రెలు ఉన్నాయట. కారణం ఏందా అని తెలుసుకున్నాడు. అక్కడ క్రూరమైన జంతువులు ఉన్నాయట. ఆ క్రూరమైన జంతువులు ఈ రాజు ఎవరైతే వస్తాడో వాళ్ళని చంపుకొని తినేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నాక రాజు అలర్ట్ అయిపోయాడు. ఇప్పుడు నేను సంవత్సరం పరిపాలన చేయాలి, సంవత్సరం అయిపోయిన తర్వాత నేను దిగిపోవాలి. కాబట్టి నేనేం చేయాలా? నాకున్నటువంటి పరిపాలనా సమయంలోనే తెలివిగా నేను ఒక పని చేయాలని చెప్పేసి ఒక 2 గ్రూపులను తయారు చేశాడట. ఒక గ్రూపును ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి క్రూర జంతువులన్నిటిని కూడా మీరేం చేయాలా, వేరే ప్రాంతానికి తరలించాలా అని చెప్పాడు. సరే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలన్నిటినీ వేరే ప్రాంతాలకి తరలించారు. అక్కడ ఏ క్రూర జంతువులు లేకుండా చేసుకున్నాడు. ఇంకొక గ్రూపుకి ఏం చెప్పాడంటే, ఈ సంవత్సర కాలంలో నేను నివసించడానికి అనుకూలమైన అన్ని రకాల బిల్డింగులు కట్టండి అన్నాడు. అలాగా మొత్తము చక్కటి బిల్డింగులన్నీ కట్టించేసుకున్నాడు. సంవత్సర కాలం అయిపోయింది. ఇప్పుడు ఈ రాజు దిగిపోవాలి కదా, సంతోషంగా వెళ్తున్నాడట. అందరూ ఇంతమంది రాజులు దుఃఖముతో ఏడ్చుకుంటా దీవికి వెళ్ళారు కదా, ఈ రాజేమి ఇంత సంతోషంగా వెళ్తున్నాడే, కారణం చూసొద్దాం పదా అని మొత్తము చాలామంది పడవలేసుకొని ఆ దీపం వైపు వెళ్ళారు. ఆ దీపంలోకి వెళ్తే ఏమైందంటే, అక్కడున్న దీపాన్ని చూసి ఆశ్చర్యపోయారట మొత్తం జనం. ఎందుకంటే ఈ రాజ్యము కంటే ఆ రాజ్యం బ్రహ్మాండంగా కట్టించుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రాజ్యము కంటే ఇప్పుడు ప్రస్తుతం తాను నివసించబోయేటటువంటి రాజ్యాన్ని బ్రహ్మాండంగా కట్టించుకున్నాడట. చూసి ఈయన ఎంత సమయాన్ని ఎలా సద్వినియోగము చేసుకున్నాడు చూడండి. తాను దుఃఖపడి తన యొక్క 1 సంవత్సర కాలాన్ని చూసి దుఃఖపడలేదు. నేను తర్వాత రాజ్యంలో నుంచి నేను వెళ్ళిపోవాలని దుఃఖపడలేదు. తనకున్నటువంటి ఆ సమయాన్ని ఒక రోజుకే 86,400 సెకండ్లను అతను ఎంత చక్కగా సద్వినియోగం చేసుకొని ఆ తర్వాత అక్కడ అంకాసుకంగా జీవించాడట. తనకు కావలసినటువంటి సమస్తమును సమకూర్చుకొని చక్కగా జీవించాడు. అంటే ఇక్కడ ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా ఇంపార్టెంట్. 5వ అధ్యాయము 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మనం చూసుకోవాల్సింది జాగ్రత్తగా చూసుకునేది మన జీవితంలో ఒకటి ఉంది. ఏంటంట, ఇప్పుడు ఉన్నటువంటి దినాలేవి చెడ్డవి. రాజుకు కూడా తెలుసు ఇవి దినాలు నావి చెడ్డవి, సంవత్సరం అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమైపోతుంది అనుకున్నాడు. తెలివిగా ఏం చేశాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఏం చేయాలి, మనము సమయమును ఏం చేయాలి, సద్వినియోగము చేసుకొని
అజ్ఞానుల వలె అంటే, అజ్ఞానులు అంటే బుద్ధి లేని కన్యకలు. అజ్ఞానులు అంటే ఎవరు? బుద్ధి లేని కన్యకల వలె కాకుండా ఎలా ఉండాలంటే జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జ్ఞానులు అంటే ఎవరు? బుద్ధిగల కన్యకలు. ఈరోజు నువ్వు బుద్ధిగల కన్యకగా ఉన్నావా, బుద్ధి లేని కన్యకగా ఉన్నావా? జీవితకాలమంతా మన యొక్క వ్యాపకాలేనా? ఎప్పుడు మన పని పాటలేనా? 86,400 సెకండ్లలో మనము ఏం చేస్తున్నాం? దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం? ఎంత వెచ్చిస్తున్నాం? దేవుని పాద సన్నిధిలో నీవు ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, పరిశుద్ధాత్మ శక్తితో ఎదగాలి. ఎప్పుడు నీకు సమయం ఉండగానే. లేకపోతే దేవుడు ఏమంటాడంటే, నువ్వు రక్షణ పొందిన కూడా నీవెవరో నాకు తెలియదనే రోజు వస్తుంది. ఇద్దరూ రక్షణ పొందినటువంటి బిడ్డలే. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరు కూడా రక్షణ పొందినటువంటి వాళ్ళే. వారి విశ్వాసాన్ని కోల్పోయారు. బుద్ధి లేని వారు వారి ప్రార్థన జీవితాలు కోల్పోయారు. వారి పరిశుద్ధాత్మ శక్తి కోల్పోయారు. వారి ఆత్మీయ జీవితంలో నిస్సత్వ వచ్చేసింది. దానివలన దేవుడు నువ్వేమనుకుంటున్నావంటే, నేను మారు మనసు పొందినాను, నీటి బాప్తిసం తీసుకున్నాను, ఇక నేను యేసయ్య బిడ్డను. అయితే దేవుడు ఏమంటాడట, నీవెవరో నేను ఎరుగను అనే సమయము కూడా ఉంది. జాగ్రత్త, నువ్వు మెలకువగా ఉండాలి. బుద్ధిగల కన్యకల వలె మనం ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎలా ఉండాలా? బుద్ధిగల కన్యకలు. బుద్ధిగల కన్యకలు ఎవరంటే దేవుని చిత్తమును ఈ నా మాట విని వాటి చొప్పున చేయవారు. ఈ నా మాటలు వింటారు, వాటి చొప్పున చేసేవాళ్ళు లేరు. విత్తువాడు ఉపమానములో ఒక మంచి మాట ఉంది. ఏదంటే, మంచి నేలలో పడిన విత్తనం ఎలా అంట, యోగ్యమైన మంచి మనసుతో విని దాన్ని అవలంబించి ఓపికగా ఫలించేవారు. ఏం చేయాలా? వినాలా, అవలంబించాలా, ఓపికగా ఫలించాలి. అలాంటి వాళ్ళు ఎవరు? సమయమును సద్వినియోగం చేసుకునే జ్ఞానులు. అసలు చెప్పాలంటే యవనస్తులు బలవంతుని చేతిలో బాణములు లాగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము? ఆ సెల్లుతో నిరంతరం ఇలా 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 ఇలా. ఫిలదెల్ఫియా పాస్టర్ గారు ఒకటి పెట్టారు. ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి జనాలకు ఏముందంట? పరిశుద్ధాత్మ లేదంట, ఎలకాత్మ ఉందంట. ఏమాత్మ? ఎలుకాత్మ ఉందంట. ఇట్టిట్ట ఎలక ఎప్పుడు ఇలా అంటుంటుంది కదా, ఇట్టిట్ట అంటుంటుంది కదా. అందుకు ఏముందంట? పరిశుద్ధాత్మ లేదంటే ఇప్పుడు ఎలకాత్మ ఉందంట. ఇట్లి అంటుంటారంటే ఇట్లి అంటుంటారు. అలా అయిపోయింది మన యొక్క ఆత్మీయ జీవితాలు. వాటికి వెచ్చించి సమయమునంతా పోగొట్టుకునేటట్టు సాతాను చేస్తున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడు? మన సమయాన్ని అంతా సద్వినియోగం చేసుకోనికుండా ఏం చేస్తున్నాడు? దుర్వినియోగం చేసేటట్టు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను అందరము ఎప్పుడు కూడా మనము బుద్ధిగల కన్యకలులాగా ఉండాలి. మన ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవాలి. మన వాక్య ధ్యానాన్ని బలపరచుకోవాలి. అవును, ఏదైనా సరే మనము బైబిల్లో ఒక మాట ఉంది, దావీదు మనస్సు నిలిపి, యెహోషువపాతు మనస్సు నిలిపి, ఎస్తేరు మనస్సు నిలిపి అని. మనస్సు అనేది నీ చేతిలో ఉంది. నువ్వు చక్కగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలా. మనస్సు నిలిపి నేను ఈరోజు 10 అధ్యాయాలు చదవాలి. నేను మనస్సు నిలిపి ఈరోజు నేను ఉపవాసం చేసుకోవాలి. యేసయ్యకు సన్నిహితంగా నేను జీవించాలని మనమే తన్ను తాను ప్రోత్సాహపరచుకునేవాడు ఎవడు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే నిన్ను నీవే ఏం చేసుకోవాలా? ప్రోత్సాహపరచుకోవాలి. నిన్ను నీవే చేసుకోవాలి. ఇలాగ చేసుకోకుండా ఉన్నావంటే నువ్వు బుద్ధి లేని కన్యకవై రేపొద్దున దేవుని చేతనే నువ్వు తృణీకరించబడేటువంటి స్థితిలోకి వెళ్తాం. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని, ఈ యొక్క వయస్సును
చక్కటి మార్గంలోనికి, దేవుని మార్గంలోనికి వస్తే నీకు వచ్చే ఆశీర్వాదాలే వేరు. మరి అటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలని నీకు ఇష్టం ఉంటే ఈరోజే నేను బుద్ధి గల కన్యకను కావాలి ప్రభువా, ఇంతకాలం నేను బుద్ధి లేకుండా జీవించాను, నా సమయమునంతా వేస్ట్ చేసుకున్నాను ప్రభువా, ఇక మీదట నేను ఒక ప్లాన్ కలిగిన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాను, నా సమయాన్ని నేను చక్కగా సద్వినియోగం చేసుకుంటాను, కైసరికి ఇచ్చేది కైసరుకు, దేవునికి ఇచ్చేది దేవునికి ఇస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం అందరము. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. సర్వకృపానిధియగు దేవుడవు, ఆశ్చర్యకరుడవైన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినము నాయన ఈ స్త్రీల కూడికలో నాతో మా అందరితోనూ మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు దేవా. సమయమును చక్కగా సద్వినియోగము చేసుకోవాలని, అయా చెడ్డ దినములలో మేము ఉన్నామని, అజ్ఞానుల వలె ఉండకూడదని ప్రభువా నువ్వు హెచ్చరిక ఇస్తున్నావు ప్రభువా. దేవా, ఇదిగోనైనా తండ్రి, అట్టి జ్ఞానమును మేము కలిగి సమయమును చక్కగా సద్వినియోగం చేసుకుంటూ మెలకువగా ఉండేటటువంటి బుద్ధిగల కన్యకలుగా నన్ను మమ్మలను మార్చుమని దేవా, ఈ మాటలు హృదయములో ముద్రింపచేయండి, ఫలింపచేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తాం. ఆనంది ప్రార్థన చేయి.